ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పెద్ద మండలం కోయిల్కొండ మండలం. దాదాపు 44 గ్రామ పంచాయతీలుగా ఉన్న కోయిల్కొండ మండలాన్ని గార్లపాటి గ్రామాన్ని కూడా కొత్త మండలం చేయాలంటూ కూడా దాదాపు 230 రోజుల పాటు కూడా నిరాహార దీక్ష అయితే గార్లపాటికి సంబంధించిన జేసీ నాయకులు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉన్న ఏదైతే కోయిల్కొండ మండలంలోనే ఉన్న గార్లపాటి గ్రామాన్ని కోయిల్కొండ మండలం చేయాలంటూ కూడా దాదాపు 265 రోజుల పాటు కూడా దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, నిరసనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది గార్లపాటికి సంబంధించిన దాదాపు 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎంపీటీసీలు దాదాపు మాజీ సర్పంచులు కూడా ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర జేసీ నాయకులను వారిని అడిగే ప్రయత్నం. అసలు చెప్పండి, మీకు సమస్య దాదాపు 260 రోజులు అవుతుంది. గార్లపాడు గ్రామాన్ని మండలం చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా మారింది, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రచారంలో కూడా వాళ్ళు ఏం చెప్పారు మీకు? మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా మా గ్రామానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పర్ణికారెడ్డి గారు గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది. మరి గ్రామ నడిబొడ్డున హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా మరి పర్ణికారెడ్డి గారు నన్ను మెజార్టీ లేచి గెలిపించినట్టుగైతే ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల గార్లపాడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటిస్తానని చెప్పి పర్ణికారెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు డిమాండ్ ఏంది మీది? మాది ముఖ్యంగా డిమాండ్ గార్లపాడు మండలం కావాలని. ఎందుకంటే కోయిలకొండ మండలం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 64 మండలాల్లో కోయిలకొండ మండలం చాలా పెద్దది. ఇక్కడ 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 70 తాండాలు ఉన్నాయి, 60 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కువగా ట్రైబల్ ఏరియా. కాబట్టి గిరిజనులు ఇక్కడ బాంబే, పూనా ఎక్కడ పోయినా కూడా అక్కడికి వెళ్ళి వచ్చి ఏమైనా పని చేసుకోవాలన్నా కూడా లేట్ అవుతుంది. ఇక్కడ ప్రజలకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కు ఏదైనా పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కో ఎంఆర్ఓ దగ్గరికి ఏదో పని మీదనో లేకపోతే ప్రతి పని ఏది పోయినా కూడా విద్యార్థులు స్కాలర్షిప్ సర్టిఫికేట్ కొరకు ఆదాయ సర్టిఫికేట్ దేనికైనా కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ పాలమూరు జిల్లాలో పెద్ద మండలం కాబట్టి రెండో మండలంగా గార్లపాడు గ్రామానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చుట్టుముట్టే 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ పరంగా కూడా ఏదైతే రూల్స్ ప్రకారం 8 ఎంపీటీసీలు అన్నారో ఆ ఎంపీటీసీలు 8 కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మండలం ఇవ్వాలన్నది మా యొక్క డిమాండ్. రైట్, మీరు చెప్పండి. దాదాపు 260 రోజుల పాటు కూడా నిరసనలు దీక్షలు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం కూడా మీ గ్రామాన్ని మండలం చేయాలని కూడా డిమాండ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఇప్పుడు ఏం చెప్తున్నారు శాసనసభ్యులు? గౌరవ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేడం గారు శాసనసభ ఎలక్షన్లో ప్రచారానికి గార్లపాడు రావడం జరిగింది. గార్లపాడు ఒక్క విలేజ్లోనే కాదు, ప్రతి విలేజ్ తిరిగినప్పుడు కూడా ఎలక్షన్లో గార్లపాడు గ్రామాన్ని మండలం చేస్తా, ఖచ్చితంగా నాకు మెజారిటీ ఇవ్వండి, ఎలక్షన్ లోపల మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే ఖచ్చితంగా గార్లపాడు గ్రామాన్ని మండలం చేస్తా అని చెప్పి 100 రోజుల లోపల చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట బహిరంగ సభలో కూడా గార్లపాడు గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, మరి ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి, మీ యొక్క పాలన మీద నమ్మకం రావాలి ప్రజలకు అని చెప్పేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి పర్ణికారెడ్డి మేడం గారిని మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఈ మధ్యకాలంలో కూడా కొత్త మండలం కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఇక్కడ శాసనసభ్యులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చెప్తున్నారు? ఒకటే సార్, ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు డాక్టర్ పర్ణికారెడ్డి గారు అసెంబ్లీలో ఈ ప్రస్తావన గార్లపాడు మండలాన్ని ప్రస్తావన సీఎం దృష్టికి తీసుకొచ్చి అక్కడ తీర్మానం చేయించినట్లు తొందర లోపల ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయ్యేలోపు మాకు మండలం ప్రకటిస్తారని చెప్పి మీ ద్వారా మేడం గారికి తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మండలం ప్రకటించకపోతే మీ ఏమేమి కార్యక్రమం చేయబోతున్నారు? ఇప్పుడు నిరంతరంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు ధర్నాలు కానీ ఇన్ని రోజుల నుంచి అంతా జేఏసీగా ఏర్పడి మండలం కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరం కలిసి దీక్ష చేయడం కానీ అడగడం కానీ ప్రతిసారి ధర్నా చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు వేయాలని అంటున్నామంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలలోనే కోయిల్కొండ మండలము చాలా అతిపెద్ద మండలము. ఇంకోటి ఇక్కడ గిరిజన తాండాలు, గిరిజన వాసులు గూడాలు చాలామంది ఉన్నారు. కనుక ఒకటే మండలం ఉంది, జనాభా ఎక్కువ ఉంది. కనుక ప్రభుత్వము దీన్ని జనాభా ప్రాతిపదికన తీసుకొని ఇక్కడ ఉన్న 15 గ్రామ పంచాయతీలను కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశము. మళ్ళీ ముందు ఎలక్షన్ కన్నా ముందు కానీ ఎలక్షన్ తర్వాత కూడా అసెంబ్లీలో ఒకసారి మాట్లాడినట్లు మేము చూసినాము. మళ్ళీ ఈసారి అసెంబ్లీలో
మాట్లాడి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే శాసనసభ్యురాలు మేడం గారు మాట్లాడి అక్కడ మన మండలము పరిస్థితిని మా సీఎం దృష్టికి తీసుకుపోయి అక్కడ ఆ సీఎం సార్ ద్వారా అసెంబ్లీలో చెప్పిస్తే ఇక్కడ ఉన్న ప్రజలంతా సంతోషపడతారు. మళ్ళీ స్థానిక ఎలక్షన్లో కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్ల కన్నా ముందే మండలాన్ని ప్రకటిస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కనుక త్వరగా ఈ స్థానిక ఎలక్షన్ల కన్నా ముందే ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మండలం ఏర్పాటు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని రోజులు కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలలోపు ఒకవేళ మండలి కాకుంటే మీ పరిస్థితి ఏంటి? ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపుగా మండలి కాకపోతే మేము 15 గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు బైకాట్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద మచ్చ రాకుండా, ఎందుకంటే పక్క ఎమ్మెల్యే సీతక్క గారు మలంపల్లి అనే ఒక గ్రామాన్ని మండలంగా ప్రకటింపజేసుకున్నారు కాబట్టి మీకు అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని గట్టిగా మాట్లాడి ఈ నడుస్తున్నటువంటి ఈ శాసనసభ చర్చల లోపలనే గార్లపాడుని ప్రభుత్వంగా అధికారికంగా మండలంగా గెజిట్ రూపంలో ప్రకటించజేయాలని మా యొక్క డిమాండ్. రైట్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయిలకొండ మండలం కూడా అతిపెద్ద మండలం. దాదాపు 40 గ్రామ పంచాయతీలు ఉన్న మండలం కూడా ఈ మండలాన్ని 2వ మండలం గార్లపాడుని చేయాలని చెప్పి స్థానికులు కూడా దాదాపు 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు కూడా పెద్దలు కూడా భారీ ఎత్తున కూడా 260 రోజులతో పాటు కూడా నిరసన కార్యక్రమంలో వివిధ రూపాల దీక్షలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ శాసనసభలో కూడా ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో కూడా ఈ మండలం పేరు ప్రకటించేలా ఖచ్చితంగా నారాయణపేట నియోజకవర్గ ఎవరైతే శాసన సభ్యులు రెడ్డిని కూడా ఖచ్చితంగా ఈ గార్లపాడు మండలాన్ని కూడా ప్రకటించే వరకు మేము పోరాడతాం. ఖచ్చితంగా ప్రకటించి మీరు ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏదైతే ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్.